వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సినీ ఇండస్ట్రీలో ప్రతి సినిమా కూడా హిట్ అవుతుంది. దానిలో పనిచేసిన నటీనటులకు టైం కలిసి వస్తుంది. కనిపించకుండా వర్క్ చేసే 24 క్రాఫ్ట్లు ఆ జనాలకు కూడా కడుపు నిండుతుందన్న ఉద్దేశంతోనే చేస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తునో ప్రేక్షకులకు రీచ్ అవ్వకపోతేనో కారణం ఏదైనా కానీ కొన్ని ఫ్లాప్లుగా మిగులుతూ ఉంటాయి. అయితే గడిచిన కొంతకాలంగా ఫ్లాప్లు ఏంటి, ఆ పెద్ద సినిమాలుగా తెరపైకి వచ్చి ప్రతి ఒక్కరిని అలరిస్తాయి అనుకున్న ఫ్లాప్గా నిలబడినటువంటి ఆ సినిమాలు లిస్ట్ ఏంటి, ఎందుకు అట్లా తయారైనాయి అని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏ సినిమా అయినా పాజిటివ్ ఒపీనియన్తో ప్రేక్షకుడిని అలరించాలని చేస్తూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు కూడా ఒక్కొక్కసారి అంతగా ఆడవు. ఎందుకండి? అండ్ ఆ లిస్టులు చూస్తే 1 ఇయర్గా చూస్తే లేకపోతే కొంతకాలంగా చూస్తే పెద్ద సినిమాలు లేకపోతే ఎందుకు ఆడలేదు అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే గత జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు ఏడాది అయిపోయింది కాబట్టి ఏడాది రివ్యూలో కనుక్కోవచ్చు. ఈ ఏడాది రివ్యూలో ఆడిన సినిమాలు ఎన్ని, ఆడనివి ఎన్ని లిస్ట్ ఇస్తే ఎక్కువ ఆడని సినిమాలే ఉన్నాయి. ఆడిన వాటిలో టాప్ 10 అని తీస్తే కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఎందుకంటే బడ్జెట్ పరంగా ఇది పెద్ద బడ్జెట్ అంటే హోప్స్ పెట్టుకున్న సినిమాలు, అవి నిరుత్సాహపరిచిన సినిమాలు సందర్భాలు చాలా ఉన్నాయి. భారీ సినిమా అంటే ఇప్పుడు 10 కోట్లు అండి, లేకపోతే ఇంకా 50 కోట్లు దాటి 50 కోట్లు 100 కోట్లు 150 కోట్ల సినిమాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు కన్నప్ప సినిమా ఉంది, 150 కోట్లు పెట్టామంటున్నారు. మరి న్యూజిలాండ్లోకి వెళ్ళి చేశారు. మరి కన్నప్ప అటర్ ఫ్లాప్ అయింది. సినిమా జనంగా చెప్పాలంటే కన్నప్ప బాగున్న సినిమానే, కానీ జనం చూడాల, బ్యాడ్ స్ప్రెడ్. ఇప్పుడు ఏమవుతుంటే ఒక మనిషి మీద ఉండే కొంత నెగిటివ్ ఒపీనియన్ కూడా సినిమాలకి ఇదవుతుంది. కన్నప్ప నిజంగా చెప్పాలంటే కన్నప్పకి అంత బ్యాడ్ సినిమా అయితే కన్నప్ప కాదు. కానీ భక్త కన్నప్ప చూశారు కాబట్టి భక్త కన్నప్ప చూసి దీని రక్తి కన్నప్ప అన్నవాళ్ళు ఉన్నారు. హీరోయిన్ని ఎక్స్పోజ్ చేశారని, అది చేశారని మొత్తానికైతే కొద్ది కన్నప్పకైతే కొంత డ్యామేజ్ జరిగింది. ఆ కోవలో మనం అనుకునే సినిమాల్లో కన్నప్ప కూడా ఉంటుంది. ఇక జనవరికి వచ్చేసరికి జనవరిలో గేమ్ చేంజర్. మరి రామ్ చరణ్కి ఎంత మరి హైప్ ఉన్న సినిమా ఇది. భారీ బడ్జెట్, దిల్ రాజు గారు భారీ బడ్జెట్, శంకరు, మరి పాటలకి ఎక్కడ లావిష్నెస్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. అలాంటి గేమ్ చేంజర్ కూడా దారుణమైన ఫ్లాప్గా మారిపోయింది. కాబట్టి ఈ సంవత్సరంలో మనకు అనుకున్న సినిమాల్లో గేమ్ చేంజర్ మీరు లిస్ట్ తీసుకుంటే గేమ్ చేంజర్ కూడా అందులో ఉంటుంది. ఎటువంటి అంచనా లేకుండా వచ్చిన సంక్రాంతికి వచ్చిన సినిమా 300 కోట్లు కొల్లగొట్టింది. గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. అంటే కేవలం ఆ స్టోరీ ప్రేక్షకుడికి రీచ్ అవ్వకపోవటమేనా అండి, లేకపోతే ఏ అంశాలు ఫ్లాప్ అయ్యేదానికి దోహదపడుతూ ఉంటాయి? నార్మల్గా చూస్తే ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని కథ ఇది ఎన్నుకుంటారండి. కథనంలోనే తప్పుద్ది. స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం, గ్రాఫిక్ వర్క్, అప్పుడు హరిహర వీరమలు తీసుకోండి, గ్రాఫిక్ వర్క్ సరిగ్గా లేకపోవటం, సినిమాని మరి హడావిడిగా చుట్టేయటం, తొందరగా ప్రేక్షకుల ముందు తీసుకెళ్తే మనం బయటపడిపోతాం, అప్లోడ్ల బారి నుంచి బయటపడదాం అనుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు హరిహర వీరమల్ అట్లాగే జరిగిందిగా. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన సినిమా, దాంట్లో డైరెక్టర్లు 2 మారారు. ఆ సినిమాకి 2 డైరెక్టర్లు మారడం కూడా మైనస్ పాయింట్ అవుతుంది. మరి సినిమా ఫ్లాప్ అయిందంటే మనం అనుకునే సినిమాల్లో ఖచ్చితంగా హరిహర వీరమల్ కూడా ఉంటుంది. అంటే ప్రేక్షకులు ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ రివ్యూస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయండి సినిమాని? అప్పుడున్న సిచ్యువేషన్, ఫ్యామిలీ, వ్యక్తిగతంగా ఉన్న అంశాలు, ఈ రివ్యూస్ కొంతవరకు అడ్డుకుంటాయండి. కానీ అది కూడా దురంధర్ సినిమా ఉంది. దురంధర్కి ఫస్ట్ వీక్లో పెద్ద టాక్ ఏమి లేదే. ఇప్పుడు ఎవరి నోటి విన్నా దురంధరే అంటున్నారు. కనెక్టెడ్ టాపిక్, మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు కింగ్డమ్ సినిమా ఉంది, విజయ్ దేవరకొండది, ఆడలేదు. మరి అది స్క్రీన్ ప్లేలో పరంగా లోపాలు ఉన్నాయి, కొంత కథ పరంగా లోపాలు ఉన్నాయి, కథనం అంత నచ్చలేదు. కింగ్డమ్ ఉంది, రాబిన్ హుడ్ ఉంది నితిన్కి. పాపం నితిన్కి ఎప్పటి నుంచో హిట్లు లేవు. మరి దానికి ఏమంటాం? లిస్ట్ పెట్టుకుంటే వీళ్ళందరికీ ఇన్ని ఫ్లాప్లు వచ్చిన లిస్ట్ పెడితే వాళ్ళకి ఇబ్బంది, కానీ ఇంక వేరేది ఏమి లేదు. రీసెంట్గా ఆది సాయి కుమార్ గారిది లక్కీగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ శంబల నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో మంచి టాక్ ఉంది. థియేటర్స్ ఫుల్. ఇప్పుడు వీకెండ్ ఒకటి రాబోతుంది ప్లస్. మరి నితిన్కి రాబిన్ హుడ్ నిరాశపరిచింది. ఓదేలడు తమన్నది అనుకున్నారు కానీ ఆ సినిమా ఆడలేదు. అలాగే ఘాటీ సినిమా చూసుకుంటే ఆ సినిమాలో కూడా మరి సినిమా అయితే బాగానే ఉన్నాడు అనిపించింది, కానీ కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. రష్మిక మందన్న గారు కూడా ఏదో సినిమా, గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా, ఆ సినిమా ఆడకపోయినా ఇప్పుడు అది నెంబర్ 1 అయిపోయింది. పాకిస్తాన్లో టాప్లో ఉంది అది. దాని తర్వాత దురంధర్ ఉందంట నెట్ఫ్లిక్స్లో. ఇప్పుడు చూసుకుంటే ఓటీటీలో ఉన్న సినిమా ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆ సినిమా పాకిస్తాన్ వాళ్ళు అసలు ఎంత క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు వాళ్ళు.
అదే చెప్పేది, ఒక సినిమా ఎందుకు హిట్ అవద్దో ఎందుకు ఫ్లాప్ అవద్దో ఎవరికీ తెలియదు, ఆ డైరెక్టర్ కూడా తెలియదు. ఇప్పుడు ఇదే అఖండ 2 ఓ రేంజ్లో హిట్ అయిపోయింది అనుకోండి, అసలు దీంట్లో ఒక్కొక్క సన్నివేశాన్ని ఎలివేట్ చేసుకుంటూ ఒక్కొక్కరు వర్ణిస్తూ ఉంటారు. ఒక మైనస్ పడిపోయింది అనుకోండి, ఎక్కడ మైనస్ పడింది, 5వ తారీఖు రిలీజ్ అయ్యి ఉంటే ఈ టైప్ స్టాక్ స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇప్పుడు చెప్పాలంటే లాస్ట్ వీక్ కన్నా ఈ వారం ఇప్పుడు అఖండ 2కి చాలా బాగా ఉంది, ప్లస్ కలిసి వచ్చే అంశాలు వచ్చింది. రేపు శనివారం వస్తుంది, ఎల్లుండి ఆదివారం, ఈ 2 రోజులు కొద్ది కలెక్షన్లు కుమ్మింది అనుకోండి, కొంతవరకు ఆ సినిమా ఊపిరి పీల్చుకుంటుంది. దానికి అయ్యే బడ్జెట్కిను వచ్చిన డబ్బులకి కొంత లోటు పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రశ్న అండి, ఎంత బ్యాడ్ స్ప్రెడ్ చేస్తున్నారో సినిమా కూడా అలాగే ప్రొలాంగ్ అవుతూ సక్సెస్ఫుల్గా కలెక్షన్ కూడా రాబడుతుంది. మీరేమంటారు అఖండ విషయంలో? అవును, ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏ సినిమా వచ్చినా వారం రోజులు ఆ ఫ్లేవర్ ఉంటుంది, కానీ బాలయ్య గారి స్పెషాలిటీయో లేకపోతే వీళ్ళు స్ప్రెడ్ చేసిన ఆ తీరు చూస్తేనో కంటిన్యూ అవుతుంది ఇంకా సక్సెస్ఫుల్గా. హీరో సినిమాలు ఏమి లేవు కదా, తెలుగులో పెద్ద హీరో సినిమాకి వెళ్దామంటే మీకు ఆల్రెడీ సినిమాలు లేవు. అంతో ఇంతో కొద్ది గ్రాఫిక్ వర్క్, సనాతన ధర్మం, ఇవన్నీ కొద్ది ప్లస్ పాయింట్స్ అయినాయి ఆ సినిమాకి. వేరే సినిమాకి అవి లేవు, ఆ హీరోయిజం లేదు, స్టామినా ఉన్న హీరోలు ఎవరూ లేరు. అవి బాగా మౌత్ రకం బట్టి జనం రావాల్సిందే కానీ వేరే రకంగా రారు. ఇటు వచ్చి దురంధర్ ఏమో హిందీలో ఉంది, ఆల్రెడీ హిందీ వచ్చిన వాళ్ళందరూ సినిమా చూసేశారు, కాబట్టి ఇంకా మార్గం ఏంటి, అఖండ 2 తప్పితే వేరే మార్గం లేదు. ఇప్పుడు శంబాల కూడా కొంచెం దైవత్వంతో కూడిన అంశం కాబట్టి అది కొంచెం అఖండకి ప్యారలల్గా ఉంది కాబట్టే హిట్ అయిందని అనుకోవచ్చండి. అంటే అట్లా కాదు, శంబాల విషయంకి వచ్చరికి అది చాలా వాళ్ళు అనుకున్నారు కానీ ఆ పెద్ద బడ్జెట్తో చేయలేదు, తక్కువ బడ్జెట్తో తీశారు. ఉన్నదానికన్నా ఇప్పుడు ఉన్న వాటిల్లో వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు శంబాల బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్కి అది మంచి హిట్గా జాక్పాట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు కోర్టు సినిమా ఉంది, చిన్న బడ్జెట్ సినిమాని, ఇక్కడ బడ్జెట్ అని కాదు, ఇక్కడ అవునండి సినిమా బాగుంటే జనానికి ఎప్పుడు ఏ సినిమా నడుస్తుంది ఎవరు చెప్పలేకపోతున్నారండి. సినిమా బాగుంటే పట్టం కడుతున్నారు లేదా పక్కన పెడుతున్నారు. మూడ్ని బట్టి సినిమాకి వెళ్తున్నారు, మూడ్ బాగోపోతే వెళ్తారు, ఆ సిచ్యువేషన్ కనెక్ట్ అయిందంటే అంతే. ఇప్పుడు మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఎవరు ఆపలేరు, ఏ నెగిటివ్ రివ్యూలు కూడా దాన్ని ఏం చేయలేవు. దురంధర్కి వచ్చిన రివ్యూలు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నాయి రివ్యూలు, వాళ్ళు ఏం పబ్లిసిటీ చేశారు, జనంలోకి వచ్చి పబ్లిసిటీ చేశారా, పోనీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశారా, ఏమీ చేయలే వాళ్ళు. కాబట్టి అంటే దాదాపు ఒక 10 సినిమాల వరకు మనకి టాప్ 10 వేసుకుంటే ఎక్కువ ఫ్లాపులే ఉన్నాయి. ఇప్పుడు మిరాయి లాంటి సినిమాలో, కోర్టు లాంటి సినిమాలో, సంక్రాంతికి వస్తున్నాం అలాంటి సినిమాలు, ఇలా తండేలు లాంటి సినిమాలో హిట్లు ఉన్నాయి కొన్ని, మెరుపులో ఉన్నాయి, మరకలో ఉన్నాయి. 2025 2026 ఏం చేస్తుందో చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.